ఇవాళ కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. తుని మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఉండగా టీడీపీకి 17 మంది, వైసీపీకి 11 మంది మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం. పలు రాజకీయ పరిణామాల నేపథ్యంలో గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక 4 సార్లు వాయిదా పడింది. హఠాత్తుగా చైర్పర్సన్ పదవికి ఏలూరు సుధారాణి రాజీనామా చేయడంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది. దీంతో నేడు చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని పట్టణంలో ఈ రోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికైతే జరగనుంది. ఈ నేపథ్యంలో అనేక ఉత్కంఠత పరిస్థితుల మధ్య అయితే మాత్రం ఈ రోజు ఈ ఎన్నికైతే జరగనుంది. గతంలో 4 సార్లు ఎన్నిక వాయిదా అనంతరం కూడా ఈ రోజు ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పడం జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక తుని మున్సిపల్లో 28 సభ్యులు, కౌన్సిల్ సభ్యులు ఉండగా అందులో ప్రస్తుతం 17 మంది టీడీపీకి, 11 మంది వైసీపీకి మద్దతుదారులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి అంటే మరి కొద్దిసేపట్లో జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించిన మెజారిటీ ఆఫ్ పీపుల్స్ అయితే మాత్రం సభ్యులు అయితే మాత్రం టీడీపీకి ఎక్కువగా ఉండడం జరిగింది. మొత్తం ప్రస్తుతం ఈ ఎన్నికైతే ఏకగ్రీవం అయ్యేటట్టు అయితే తెలుస్తుంది. మొత్తం చైర్మన్, వైస్ చైర్మన్ 2 పదవులు కూడా టీడీపీ కైవసం చేసుకున్నట్టయితే సమీకరణాలు బట్టి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మనం ఏదైతే ఉందో గత ఎక్స్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధారాణి కూడా ఈ మొత్తం జరిగిన పరిణామాల్లో రిజైన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఓ పక్క వైస్ చైర్మన్ ఎన్నికే కాకుండా చైర్మన్ ఎన్నిక కూడా ఈ తరుణంలో అయితే జరగనుంది. అంటే వైస్ చైర్మన్ ఎన్నిక 4 సార్లు వాయిదా పడ్డప్పటికీ 4వసారి అనంతరం కూడా తుని మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఏలూరు సుధారాణి అయితే మాత్రం తన రాజీనామా లేఖను మున్సిపల్ కమిషనర్ కి ఇచ్చారు. దాని ఆమోదం కూడా పొందడం జరిగింది. మొత్తానికి చైర్మన్ పదవి కూడా ఖాళీ. ఈ రోజు చైర్మన్, ఉప చైర్మన్ 2 కూడా ఎన్నికైతే జరగనుంది. మరి కొద్దిసేపట్లో ఇంచుమించుగా 11 గంటలకైతే మాత్రం ఈ తుని పురపాలక చైర్మన్, ఉప చైర్మన్ ఎన్నికైతే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అయితే మాత్రం పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ఏదైతే ఉందో గతంలో ఉత్కంఠతగా సాగిన ఈ ఎన్నికకు ఈ రోజు భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా తరలించడం జరిగింది. అంటే మరి కొద్దిసేపులో జరగనున్న ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు ఒక పక్క, మరో పక్క పోలీసు బందోబస్తు 144 సెక్షన్ కూడా ఇల్లు అయితే విధించడం జరిగింది. మొత్తమే చూసుకుంటే కనుక ఈ రోజు మరి కొద్దిసేపట్లో తుని చైర్మన్, ఉప చైర్మన్ ఎన్నిక ఎవరైనా చాలా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే టీడీపీ అత్యధిక సంఖ్యాబలం ఉండడంతో టీడీపీ చైర్మన్, ఉప చైర్మన్ 2 కూడా కైవసం చేసుకోవడానికి తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే టీడీపీ తరఫున కూడా చైర్మన్ కి అభ్యర్థిని కూడా నిలబెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మాత్రం నార్ల భువన సుందరి చైర్మన్ గా అయితే మాత్రం టీడీపీ సభ్యులు అయితే మాత్రం మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా వైస్ చైర్మన్ కి అయితే మాత్రం ఆచంటి సురేష్ అనే వ్యక్తిని వైస్ చైర్మన్ గా నియమించాలని చెప్పి ఇప్పటికే వారైతే మాత్రం ఒక ప్రణాళిక అయితే వేసుకోవడం జరిగింది. మరి కొన్ని గంటల్లో, అంటే ఇంచుమించుగా 1-2 గంటల్లో 11-12 ప్రాంతంలో అయితే మాత్రం ఈ కార్యక్రమం చైర్మన్, ఉప చైర్మన్ ఎన్నికైతే ప్రారంభం కానుంది. దీన్ని బట్టి అధికారులు మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ని ఇక్కడ ఏదైతే ఎన్నికకు సంబంధించిన మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఎన్నుకుని అధికారులకు మద్దతు తెలపడం జరుగుతుంది. అధికారులు మొత్తం కూడా పరిశీలించి దీనికి సంబంధించిన చైర్మన్, ఉప చైర్మన్ ఎవరైనా దాని మీద అధికారులు దాన్ని అనౌన్స్ చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.